ఇప్పుడు మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ అయ్యండి తెలుగులోనా? తెలుగులో ఇది నా థర్డ్ ప్రాజెక్ట్ యాజ్ ఎ హీరోయిన్. ఓకే. సో నా పేరు మీనాక్షి, అది వన్ ఆఫ్ ద ట్రాక్. సో అది లైక్ తీసుకోవట్లేదు. థర్డ్ సీరియల్ ఇప్పుడు చేస్తున్నా. ఓకే. సో నవ్య స్వామి గారు, మీరు సిస్టర్లా విషయం అందరికీ తెలిసిందే. సో మాకు తెలియంది అంటే నవ్య గారు చాలా అంటే ఇంతకు ముందు దగ్గర నుంచి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. సో ఫిట్గా అంటే ఎట్లా అంటే ఈవెన్ 6-7 దాటితే చిన్న కొంచెం కూడా ఫుడ్ ఎంత ఆఫర్ చేసినా కూడా తినరంట, అట్లా అయిపోయారు. సో నవ్య గారి గురించి మాకు తెలియంది ఏదైనా ఒక ఫన్నీ ఆవిడ హిడెన్ టాలెంట్ మాకు చెప్పాలి ఈరోజు మీరు. కాక్రోచ్ అంటే చాలా భయం. కాక్రోచ్ ఎక్కడైనా ఉంది అంటే అసలు అరుచుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో అదొకటి. అవునా? సీరియస్లీ? తనకి కాక్రోచ్ అంటే భయం, నాకు బల్లి అంటే భయం. బల్లి ఎక్కడైనా అక్కడ కనిపించినా నేను అక్కడ ఒక అడుగు కూడా పెట్టాను. ఇంకంతే? సో అంతే, అంత భయం. నాకు కాక్రోచ్ అంటే భయం లేదు, లిజర్డ్స్ అంటే చాలా భయం. ఓకే. సో మీరిద్దరు కలిసి జనరల్గా టైం ఉంటుందా? అంటే తన సీరియల్స్ వేరు ఉంటాయి, మీ సీరియల్స్ షూట్స్ వేరు ఉంటాయి, ఫ్యామిలీ టైం ఉంటుందా, దొరుకుతుందా మీకు అసలు? ఉంటుంది. సో షూట్ గ్యాప్స్లో అని ఇంట్లోనే ఉంటాను కదా. సో వంట చేసుకోవడం, కలిసి భోజనం చేయడం, మాట్లాడుకోవడం, సరదాలు చెప్పుకోవడం అదంతా ఉంటుంది. ఓకే. గాసిప్స్ చెప్పుకుంటుంటారా? ఇండస్ట్రీ గాసిప్స్? గాసిప్స్ అని ఏం లేదు. అరే ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు గాసిప్స్ చెప్పుకారంటే ఎట్లా నమ్ముతాము? గాసిపింగ్ అంటే నిజంగా నాకైతే రాదు గాసిపింగ్. వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనేది నాకు ఖచ్చితంగా రాదు. అరే అవునా, సరే ఇంటి పని అదా అయిందా, ఇదా అయిందా, నేను తిన్నానా, పడుకున్నానా, నా పనులన్నీ చేసుకున్నానా, అంతే. ఇంకా నేను వేరే వాళ్ళ గురించి అంతగా మాట్లాడను. మీరు బాగా కుక్ చేస్తారా? ఏం బాగా కుక్ చేస్తారు మీరు? అంటే లాక్డౌన్ టైంలోనే నేను వంటలని నేర్చుకున్నాను. సో ఆల్మోస్ట్ అన్నీ బాగానే చేస్తా. లైక్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, కొంచెం మా ఇంట్లో డయట్ కాన్షియస్ ఎక్కువ కాబట్టి సో అలాంటి లైట్ ఫుడ్స్ అన్నీ బాగా చేస్తా. ఓకే. నవ్య గారు ఏమైనా చేస్తారా కుకింగ్ అసలు? చేస్తారా? అంటే చాలా తక్కువ, కానీ చేస్తారు. వీలుంటే నేను చేస్తే తను కూడా చేస్తారు. ఓకే. బట్ మీదేమో ఇక్కడ ఉంటుంది, తన సీరియల్స్ ఇప్పుడంతా మళ్ళీ మూవీస్కి వెళ్ళే కొన్ని చేస్తున్నట్టున్నారు. ఎట్ ప్రెసెంట్ తన సీరియల్స్ చాలా తగ్గించేశారు చెప్పాలి అంటే కనుక. సో అట్లా మళ్ళీ మధ్యలో మ్యారేజ్ కూడా అని విన్నాము, అది మీరు ఏమైనా చెప్తారా మాకు హింట్? అది తెలియదు, నాకు తెలీదు అసలు. టూ మచ్ అండి, నాకు తెలుస్తుంది. అరే అసలుకి సిస్టర్ ఇలా అండి, ఒకే ఇంట్లో ఉంటారు, కుక్ చేసుకొని తింటారు. సరే పెళ్ళి ఎప్పుడు, ఇలా పెళ్ళి అనుకుంటున్నారు అనగానే నాకు తెలియదండి, మీకు తెలిసినప్పుడే. మీకు తెలిసినప్పుడే అస్సలు అమ్మ ఒక్కటి కూడా లీక్ చేయట్లా. ఏదో తెలుగు తెలియదు కదా, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుందాము అని ట్రై చేస్తే సీరియల్ సైడ్ కానీ ఫ్యామిలీ సైడ్ కానీ అస్సలు చాలా. సరే మరాఠీలో ఫేమస్ కుకింగ్ ఐటమ్స్ అంటే ఏముంటాయి ఎక్కువగా అందరు ఇష్టపడేది? అంటే ఫేమస్ డిషెస్ ఇప్పుడు హైదరాబాద్ అంటే బిర్యానీ కదా, సో అటు సైడ్ అంటే ఎలాంటి డిషెస్ అండి? అంటే మేము బెంగళూరు వాళ్ళం కాబట్టి అక్కడ డిషెస్ ఎక్కువ చేస్తాం. అక్కడ మహారాష్ట్ర అలాంటివి ఏం చేయరు. ఓకే. బెంగళూరు ఫేమస్ అంటే బిసిబెడే బాత్, పలావ్, ఉప్మా, మసాలా దోశ, ఓకే, సెట్ దోశ. బిసిబిల్లాబాత్ అంటే మేము తిన్నాం, రెగ్యులర్గా మేము తింటూ ఉంటాము. సో ఇక్కడ కూడా ఎక్కువ ఆర్డర్ చేసుకుంటాను, నేను తింటూ ఉంటాను, అది నా ఫేవరెట్ అనమాట. నచ్చిందా? చాలా ఇష్టము. నెయ్యి కూడా ఎక్కువ వేసుకుంటాను దాంట్లో నేను. అన్ని ఇంకా ఫిల్లింగ్ గా ఉంటుంది బేసిక్ గా. అండ్ ఇప్పుడు ఇక్కడ రామేశ్వరం కెఫే కూడా వచ్చింది కాబట్టి అసలు నెయ్యిలా పోస్తూ ఉంటారు, మనం తింటూనే ఉంటాం. ఎస్, రీసెంట్ గా నేను ఇక్కడ మాదాపూర్లోనే వెళ్తూ ఉంటాను. అసలు ఒక్కోసారి కోపం వస్తుంటుంది, బా ఇంత నెయ్యి వేసేస్తున్నారు ఇంటి వీళ్ళు అని చెప్పేసి. సీరియస్లీ ఒక్కొక్కసారి నెయ్యి, కారం పొడి, అసలుకి దోశ చెప్తే కూడా ఆ మసాలా దోశలో కూడా ఇంత నెయ్యి పోస్తారు. చాలా బాగుంటది, నాకైతే చాలా ఇష్టం. సో తినే నేను కొంచెం ఇలా అవుతున్నా. లేదు ఇట్లుంటే మీరు బబ్లీగా ఉన్నారు, బాగున్నారు. చిత్రాన్న ట్రై చేశారా? పులియోగరే అదంతా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానిలో కొంచెం మిరియాల ఫ్లేవర్ ఇక్కడికి వేరియేషన్, కొంచెం మిరియాల ఫ్లేవర్ తెలుసు. పులియోగరే వేరు, చిత్రాన్నం వేరు, కానీ అది రెండు కలిపితే ఇక్కడ పులిహోర. ఇదేంటి వెరైటీగా ఉంది. అది అక్కడ చింతపండు రైస్ పులియోగరే అంటాం. అవును. సో లెమన్ రైస్ కి చిత్రాన్న అంటాం. ఇక్కడ రెండు కలిపేస్తారుగా, సో అది పులిహోర. లేదు యాక్చువల్లీ మా దాంట్లో నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర అని చెప్తాం. అదే మీరు ఎట్లా
పులిహోర పులిహోగ్రే అంటారు. సారీ నాకు ఆ ప్రొనౌన్సియేషన్ రాదు. పులియోగరే. పులియోగరే. యా. ఎస్. అలా ఎలా అంటారో మేమేం చేస్తామంటే లెమన్ రైస్, ఇది ఇంకొకటి వచ్చేసి దీన్నేమో నిమ్మకాయ పులిహోర అంటాము, ఇంకొకటేమో చింతపండు పులిహోర అంటే టామరిక్తో చేస్తాం కదా. అది అది ఇది డిఫరెంట్, మళ్ళీ రెండు కలిపాయి మేము. ఓకే, కానీ టేస్ట్ కూడా వేరేగా. అవును అవును, వేరే, ఎందుకంటే అది లెమన్ స్క్వీజ్ చేసి చేస్తాం కదా. సో అది టూ డిఫరెంట్ ఉంటుంది. దీన్ని టామరిక్ని మొత్తము బాయిల్ చేసి చేస్తాం కదా అట్లా. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం వస్తాం, మేము బెంగళూరు వస్తాము, ఖచ్చితంగా మీకు టేస్ట్ చూపించాలి. యా యా. కాదు, బెంగళూరు కూడా రండి, రమ్మని చెప్పట్లేదు, కానీ ఇక్కడ రామేశ్వరం అంటే నేను ఎక్కువ రామేశ్వరంకి ప్రమోషన్ చేస్తున్నానే అని అనుకోవద్దు. అక్కడ అన్ని రకాల కర్ణాటక స్టైల్ ఆల్రెడీ తినేసాం అక్కడ మేము. వెళ్ళాం, రెగ్యులర్గా మాదాపూరే ఉండేది. సో రామేశ్వరం కూడా మాకు నియర్ బైయే. అదే చెప్తున్నాను కదా, నెయ్యి వేస్తూ ఉంటే అరే బా ఎందుకు బా ఇంత నెయ్యి వేస్తున్నారు వీళ్ళు, అసలే లావు ఉన్నాం ఇంకా లావు అయిపోతామని మా బాధ యాక్చువల్గా. యాక్చువల్లీ గుడ్ ఫ్యాట్, తినండి మంచిగా తినండి, బాగుందండి.